హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు వీళ్ళిద్దరు టచ్ లో లేరా ఇంకా? అంటే లావణ్యతో ఈ అమ్మాయి పెద్దగా సమస్య లేదు. టచ్ లేకుండా ఎలా ఉంటావు? నీ జుట్టంతా నా చేతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే రావాలి. ఓ సో బట్ ఈఎంఐ తెలివిగా ఈఎంఐ జోలు రాకుండా ఉండడానికి ఈఎంఐ నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నాను, నేను రీహాబిలిటేషన్ నుంచి నేను బెంగళూరులోనే ఉన్నాను, అక్కడే ఉన్నాను, రాలేనక్క ఏదో చెప్పుకుంటూ తప్పించుకుంటే బట్ దే ఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ ఫోన్ కాల్స్. ఓకే ఓకే. అలా ఈ అమ్మాయికి ఈ అలవాట్లు ఇవన్నీ వాళ్ళ నుంచి బయటకు వచ్చి అలా మామూలుగా ఉంటున్న తన మానాన్ని తన బతుకుతున్నప్పుడు, అంటే భాషా సినిమాలో అంతా గోండాయిజం చేసి ఆటో డ్రైవర్గా బతుకుతుంటాడు చూడండి, అలా పాపం ఈ అమ్మాయి తన మానాన్ని తను బతుకుతున్నా కూడా తన డౌట్ వల్ల ఆ అమ్మాయిని పీడించి వేధించి చేస్తే ఆ అమ్మాయికి బయటకు వచ్చి మళ్ళీ భాషగా అదే తిరగబడి ఇప్పుడు ఆ అమ్మాయి నిజం చెప్పడానికి వచ్చింది. అయితే నువ్వు బయటకు వస్తావా, నా గురించి నిజం చెప్తావా? ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నిజం చెప్పింది ఎవరమ్మా? అత్యంత సన్నిహితురాలు. ఆ అమ్మాయికి ఎంతో క్లోజ్, 1 సంవత్సరం పాటు ఆ అమ్మాయి ఉన్నది. అండ్ ఆ క్లోజ్నెస్ కూడా ఈ లావణ్య బయటపెట్టిన కాల్లోనే మీరు గమనించవచ్చు వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ అనేది. సంవత్సరంన్నర పాటు ఆ అమ్మాయిని అట్టబెట్టుకుంది. ఆ అమ్మాయి వచ్చి నీ ఎగ్నెస్ట్గా సాక్షి చెప్తే అంతకన్నా ఇంకేంటి, అంతకన్నా పెద్ద సాక్ష్యం ఏంటి? ఆ అమ్మాయికి నేను డబ్బులు ఇచ్చానో లేకపోతే భయపెట్టానో ఇలాంటివో చెప్తాను, నాకేం అవసరం? భయపెట్టే ఛాన్స్ అంతా నీదే, ఎందుకంటే నీ దగ్గరే ఉన్నాయి ఆవిడకి సంబంధించిన అన్ని ఆధారాలు. ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చిన దగ్గర నుంచి, పోలీస్ కేసు పెట్టిన దగ్గర నుంచి మీడియాలో లీక్లు ఏంటి, ఆ అమ్మాయి ఎప్పుడో జాయింట్ కొట్టిందో, లేకపోతే సిగరెట్ కొట్టిందో, లేకపోతే బూతులు మాట్లాడిందో, ఇవన్నీ ఎవరు అలవాటు చేశారమ్మా అమ్మాయికి? నీ దగ్గర నుంచే నేర్చుకుంది ఈ బూతులు ఇవన్నీ కూడా. ఇవాళ వచ్చి నువ్వు చూడండి ఈ అమ్మాయి ఎట్లాంటిదో అని చెప్పి మీడియాలో చూపిస్తుంది. ఆ అమ్మాయి మానేసి మంచిగా ఉన్న టైంలో ఆ అమ్మాయి చెడుని పరిచయం చేసి ఆ అమ్మాయి చెడ్డదానికి చిత్రీకరించి ఆ అమ్మాయి ఇంటి నుంచి ప్రెషర్, బంధువుల నుంచి ప్రెషర్, ఏంటమ్మా ఇలా బ్యాడ్ అయిపోతుంది కూతురు, వద్దు దాన్ని ఈ జోలికి రావకండి అంటే ఏదో రకంగా ఆ అమ్మాయిని కేసుకి నుంచి తప్పించాలి అని రకరకాల ప్రయత్నాలు. దాంట్లో భాగంగా ఆ అమ్మాయి ధైర్యం ఎవరు? నేను, శేఖర్ భాష ఉన్నాడు, నిలబడ్డాడు అని చెప్పారు. వీడిని కొడితే ఆ అమ్మాయి భయపడుతుంది అని చెప్పి నా మీద దాడి, ఆ అమ్మాయిని డిఫేమ్, ఇన్ని రకాలుగా చేస్తూ విచ్చలవిడిగా మళ్ళీ మా మీద కేసులు పెడుతుంటే అలా చూస్తున్నారు పోలీసులు సోద్యం. ఇది ఎలా ఉందంటే సార్, నిజంగా ఒక మూవీ తీసేయచ్చు కదా మీరు. మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మీకు. ఈ ఆల్మోస్ట్ ఒక 1 month దాటిపోయిందా మీరు ఈ ఫైట్ చేయబట్టి? తెలియదు నాకు అసలు, మీరు చెప్తే ఇందాక 25 రోజులు ఏందో అనిపిస్తుంది నాకు. అంతే మరి, పరిగెడుతూనే ఉన్నాను. యాక్చువల్గా ఓ 2-3 రోజులు ఈ వంకాయన పెట్టి రెస్ట్ తీసుకుందాము అని చెప్పి అంటే ఈ అమ్మాయిని డిఫెండ్ చేయడం మొదలెట్టింది. ఆమెకి సపోర్ట్గా రావాల్సిన పరిస్థితి. ఇప్పుడు నేను రాలేదనుకోండి ఆమె భయపడిపోతుంది. ఇప్పుడు అసలు అమ్మాయి మళ్ళీ ప్రీతి మొన్నటి వరకు మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఇప్పుడు కనబడట్లేదు. అదే మన మీడియా మిత్రులకు కూడా, అరే ఒక ఆడపిల్ల ఇంత ధైర్యంగా బయటకు వచ్చి ఒక మాట చెప్తుంది, తన ఇమేజ్ని కూడా పక్కన పెట్టి, అలాంటి అమ్మాయిని మనం సపోర్ట్ చేసి అమ్మాయిని ఒక హీరోగా చూపించాలి మనం. ఎందుకంటే అమ్మాయి డ్రగ్స్ చేసింది, ఒకప్పుడు తప్పు చేసింది, ఇప్పుడు అవన్నీ వద్దు అనుకుని ధైర్యంగా వచ్చింది, రిహాబిలిటేషన్లో చేరింది, మంచిగా మారింది. ఇప్పుడు ఆ అమ్మాయిని మనం ఒకరికి ఆదర్శంగా చూపిస్తే రేపు ఇంకొకళ్ళ మంది డ్రగ్స్ మానేసి ఇలా వస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే లావణ్య గారు డ్రగ్స్ అలవాటు చేశారు అని చెప్పేసి ఈ అమ్మాయి ధైర్యంగా ఒప్పుకొని నేను తీసుకున్నాను ఒకప్పుడు అని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది. ఇంత జరిగినా కానీ లావణ్య గారు మాత్రం అసలు నాకు డ్రగ్స్ అంటే తెలియదు అన్నట్లు మాట్లాడుతుంది. ఇంకొక వీడియో చూపిస్తాను. ఈ అమ్మాయి అతి దీంట్లో పోయి చాలాసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చేసి మనకి వేరే సాక్ష్యాలు ఏమక్కర్లా, ఆవిడిచ్చిన సాక్ష్యాలే అన్నీ కూడాను. సో మస్తాన్కి ఆ యూనిత్ రెడ్డికి జస్ట్ కాల్ ఉండడం వల్ల మాత్రమే ఆ డ్రగ్ కేసులో నా పేరు ఉందండి. నేను కొనలేదు, నేను అమ్మలేదు. ఓకే, ఒక అంటే ఫెయిర్ క్వశ్చన్, ఆన్సర్ కూడా ఫెయిర్ గా చెప్పండి. లావణ్య, నిజంగానే డ్రగ్ అలవాటు ఉందా మీకు? ఏమండి, ఇప్పుడు నేను డ్రగ్ అలవాటు ఉందా, ఉంది, లేదు, ఒక మాటలో చెప్పచ్చు అంతే. బట్ ఇప్పుడు మీరు అడగండి నన్ను, ఉందా లేదా? లేదు, కావాలంటే టెస్ట్ చేయించుకోండి. అసలు ముందు కోపం వస్తుంది, ఎక్కడ ఎలా ఉంటుంది నాకు డ్రగ్ అలవాటు అని చెప్పేసి అంటాం కదా. ఇప్పుడు మీరు వినండి. గోవాలో డీజేయింగ్కి వెళ్ళాను. నాకు అక్కడ పీపుల్ పార్టీ ఫ్రెండ్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. బట్ నేను మానేసి మళ్ళీ వచ్చింది కూడా 2021లో వచ్చాను. ఇప్పుడు 24 మళ్ళీ నేను గోవా వెళ్ళాలి. ఇప్పుడు 2 years నేను గోవా వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు, నేను చేయనప్పుడు, ఆ ఫ్రెండ్సే ఉండనప్పుడు నేను ఎలా చేస్తాను? అండ్ ఇప్పుడు నేను ఈ కోపంలో రాస్తాను అలవాటు ఉందని నేను చెప్పొచ్చు. నేను అలా చెప్పను, నింద కూడా వేయను. అబ్బాయికి అలవాటు లేదు, అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు, నా ప్రపంచంలో వాళ్ళు ఎవరు లేరు. గోవా నుంచి అసలు ఆవిడ ఏం మానేసి వచ్చారు? డ్రగ్స్ మానేసి అండ్
కానీ ఒక టైంలో లావణ్య గారు నాతో మాట్లాడినప్పుడు అసలు నాకు డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు అని చెప్పారు. అదే అంటున్నాను, ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ నోటితోనే చెప్పింది చాలా క్లియర్గా. ఇప్పుడు ఇవాళ రాజ్ తరుణ్ మీద కోపం వచ్చింది, ఆయన ఎంత చేసినా వినలేదు, ఇవాళ రాజ్ తరుణ్ నాకు డ్రగ్స్ ఇచ్చాడని చెప్పొచ్చు, కానీ ఇది మార్చలేవు కదా నువ్వు. రోజుకి ఒక మాట చెప్పలేవు కదా. మొన్న నువ్వే చెప్పావు, ఇవాళ నీ కోపం వచ్చిందని చెప్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు రాజ్ తరుణ్ డ్రగ్స్ చేశాడు అది అని చెప్పి. అన్ని సాక్ష్యాలు ఆవిడ మన ముందు పెట్టింది చాలా క్లియర్గా. అండ్ ఈవిడ ఈ చిన్న పిల్లని ప్రీతి గురించి కూడా బదనాం చేస్తుంది అనే విషయంలో కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ పోయి, ఇట్లా నా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది. అది నిజం చేస్తూ ఆ ఫోటోలన్నీ ఈవిడ ఫోన్ నుంచే అందరికీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మీకు కూడా వచ్చుంటాయి ఆవిడ ఫోన్ నెంబర్ నుంచి. లాస్ట్ టైం మీతో షూట్ జరుగుతున్నప్పుడే ఒక 50 ఫోటోల దాకా వచ్చాయి నాకు. సో బేసికల్లీ డీఫేమ్ చేయడానికి ఆవిడ కంకణం కట్టుకొని చేస్తున్న పని ఇది. నా గురించి చెప్తావా, నీ దగ్గర ఉన్న నా దగ్గర ఇన్ని ఫోటోలు ఇన్ని కాల్ రికార్డులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆవిడకి? అసలు ఇదే ఒక జీవిత ధ్యేయం అన్నట్టు పర్ఫెక్ట్ గా చెప్పారు మీరు. అదే చెప్తున్నా కదా, ఇదే వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి, ఇదే వాళ్ళ జీవితం అంతే. మనుషులది బ్లాక్మెయిల్ చేయడం. ఇదే మీకు సంబంధించిన ఏదో రకం. మీరు కనబడ్డారు, మీరు ఫస్ట్ పరిచయం అయ్యారు అనుకోండి, మనం మామూలుగా సరదాగా మాట్లాడుకుంటాం. మీరు పరిచయం అయితే మామూలుగా వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది తెలుసా? ఓకే దీని గుట్లే ఉన్నాయి, ఇది ఏం చేస్తుంది, మీ ఇంటికి వెళ్ళా, ఓకే మీ ఇంట్లో ఇట్లా చూస్తారు, ఏమైనా ఫోటోలు ఉన్నాయా, ఏమున్నాయి అంటే దొంగతనాలు చేసే టైప్ కూడా కాదు. మళ్ళీ మీ గుట్టుమట్లు పట్టుకుంటారు. మీరు ఏదైనా సరదాగా నాకు అప్పట్లో నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు ఇట్లా అని చెప్పారు అనుకోండి, అవన్నీ గుర్తుపెట్టుకుంటారు, రాసి పెట్టుకుంటారు డైరీలో. తర్వాత ఏదైనా అవసరం వస్తే తీసుకొస్తారు. ఇంకా వాడికి సంబంధించి వాడిని మీరే చంపేశారనో లేకపోతే ఇంకోటో కథలు వెళ్ళేసి మీ మీద బ్లాక్మెయిల్ చేయడం మొదలెడతారు. అంటే ఇప్పుడు ఒకళ్ళని నమ్మి మనం ఫ్రెండ్లీగా చెప్పే సీక్రెట్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వాడిని బ్లాక్మెయిల్ గా యూజ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళతో. ఎవ్వరు కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరో ముక్కు మంది పరిచయం అయ్యారు కదా, కొంత అమాయకంగా ఉన్నారు కదా అని చెప్పుకుంటే రేపు మీకే ప్రాబ్లం. సో కీప్ యువర్ పర్సనల్ లైఫ్ పర్సనల్.